గద్దర్ అవార్డుల వివరాలు. ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ రెండవ చిత్రం పొట్టేల్. ఫస్ట్ చిత్రం ఏమో కల్కికి వస్తే రెండవ చిత్రంకి పొట్టేల్ వచ్చింది. మూడవ చిత్రం లక్కీ భాస్కర్. ఉత్తమ నటుడు, ఇక్కడికి వచ్చేటప్పటికి మూవీస్ అయిపోయినాయి. ఫస్ట్ 3 మూవీస్ ఏంటంటే కల్కి, పొట్టేల్, లక్కీ భాస్కర్. ఉత్తమ నటుడు అల్లు అర్జున్. ఏ మూవీకి అనేసి అంటే పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్కి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఉత్తమ నటి నివేదా థామస్. ఏ మూవీ అనేసి అంటే 35 చిన్న కథ కాదు. అంటే ఆ మూవీలో ఏంటి అనేసి అంటే వాళ్ళ అబ్బాయికి 35 మార్కులు వచ్చి పాస్ అవ్వటం కోసం ఆ తల్లి పడే కష్టం గురించి ఈ మూవీలో ఉంటుంది. తర్వాత ఉత్తమ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఏ మూవీకి అనేసి అంటే కల్కి మూవీకి. ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య. సరిపోదా శనివారం. ఈ మూవీలో ఉత్తమ సహాయ నటుడిగా ఎస్జే సూర్యకి గద్దర్ అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఉత్తమ హాస్య నటుడు సత్య మరియు వెన్నెల కిషోర్. వీళ్ళిద్దరికీ మత్తు వదలరా మూవీకి సంబంధించిన దాంట్లో ఉత్తమ హాస్య నటులుగా సెలెక్ట్ అయ్యారు. ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్. రజాకర్ సినిమాలో ఉత్తమ సంగీత దర్శకుడిగా గద్దర్ అవార్డుకు సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఉత్తమ స్టోరీ రైటర్ శివ పాలడుగు. ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ మూవీకి. ఉత్తమ గాయకుడు సిద్ధ్ శ్రీరామ్. ఊరు పేరు భైరవకోన. ఈ మూవీలో ఉత్తమ గాయకుడిగా సెలెక్ట్ అయ్యాడు. ఉత్తమ గాయని శ్రేయా ఘోషల్. పుష్ప 2 మూవీ. ఇక్కడ ఉత్తమ గాయకుడేమో సిద్ధ్ శ్రీరాము, ఊరు పేరు భైరవకోన. ఉత్తమ గాయని శ్రేయా ఘోషల్, పుష్ప 2 మూవీ. ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, దేవరా మూవీ. స్పెషల్ జ్యూరీ అవార్డు దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ మూవీ. స్పెషల్ జ్యూరీ అవార్డు అనన్య నాగళ్ళ, పొట్టేల్ మూవీ. ఇక్కడికి వస్తే దుల్కర్ సల్మాన్కేమో లక్కీ భాస్కర్, అనన్య నాగళ్ళకేమో పొట్టేల్ మూవీకి స్పెషల్ జ్యూరీ అవార్డులు లభించాయి. బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ యదువంశీ, కమిటీ కుర్రాళ్ళు మూవీకి. 2024 ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, 35 మార్కుల కోసం ఆ పిల్లవాడు ఎంత కష్టపడతాడో ఆ మూవీలో చూపిస్తారు. ఈ మూవీని పేరెంట్స్ పిల్లలతో కలిసి చూడొచ్చు. బెస్ట్ ఎన్విరాన్మెంట్ హెరిటేజ్ హిస్టరీ విభాగం రజాకర్ మూవీ. నేషనల్ ఇంటిగ్రిటీ సోషల్ అప్లిఫ్ట్ విభాగం కమిటీ కుర్రాళ్ళు మూవీ. ఇప్పటి వరకు మనకి ఇక్కడ ఉన్నటువంటి మూవీస్ కానీ లేకపోతేనేమో నటులకు కానీ వీళ్ళందరికీ గద్దర్ అవార్డులు లభించాయి కదా. ఈ గద్దర్ అవార్డ్స్ పొందినటువంటి మూవీ మీకు నచ్చిన సినిమా ఏదన్నా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.